మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని మహాకృపను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలను అందరం కలిసి చదువుదాం. 14-15. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన ఈ రీతిగా మేమందరము ఈ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలయ్యా. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలంలో తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. రాజా, అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. పేరు పేరున ప్రతి ఒక్కరితో మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలలో రాయబడిన మాటలను మనం చదువుకున్నాం. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు యెరూషలేములో ప్రవేశించటం ఇదే ఇక ఆఖరు. ఆయన రారాజుగా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేముకు రావటం ఆయనకి ఇదేమీ కొత్త కాదు. అనేక పర్యాయాలు యెరూషలేమును ఆయన సందర్శించాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆ ప్రజల మధ్యలో చేశాడు. యూదులు, యూదేతరులు అనేకుల మధ్యలో కూడా ఆయన అద్భుతాలను, సూచక క్రియలు, స్వస్థతలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. వీటన్నిటిని మనం చూడగలిగితే ఆయన యెరూషలేము రావటం కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఆయన వస్తున్న విధానము గమనించండి. ఆయన వస్తున్న విధానం, ఆయన ఒక గాడిదనెక్కి రావటం, చుట్టూ కూడా ప్రజలందరూ విస్తారమైన జనసమూహంగా ఆయన వెంబడిస్తూ ఆయన్ను ఎంతగానో మరి ఊరేగింపుగా తీసుకొస్తా ఉన్నారు. గమనించండి. ఎవరైనా కాస్త పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు మన గ్రామంలోకో మన ఊర్లోకో వస్తున్నారు అనుకోండి, వారిని మామూలుగా తీసుకొస్తారా? ఏం చేస్తారు? ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగింపుగా తీసుకొస్తా ఉన్నారు. అందుకని ఆయన ఎవరైతే స్వీకరిస్తారో గమనించండి, ఆయనను ఎవరైతే చేర్చుకుంటారో వారి కోసము ఆయన రారాజుగా రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలలో రారాజుగా ఆయన రాబోతా ఉన్నాడు. గమనించండి. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సియోను కుమారి, యెరూషలేము ప్రాంతము, అందులో నివసిస్తున్న యూదులు, వీరందరినీ కూడా సియోను అన్న పేరుతో పిలుస్తూ ఉంటాం. అందుకని సియోను కుమారి అన్న పేరుతో అక్కడ పిలుస్తూ ఉన్నారు. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు
గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. పస్కా పండగను ఆచరించటానికి ఆయన యెరూషలేముకు వస్తా ఉన్నాడు. ఇంతకీ పస్కా ఎవరు అంటే ఆయనే. ఆ పస్కా బలి పశువు ఆయనే. ఈ పస్కాను ఆచరించటానికి యూదులు అనేకులు కూడా ఎక్కడ ఉన్నా సరే యెరూషలేముకు వస్తారు. కాబట్టి ఈ యెరూషలేములో దాదాపుగా అప్పుడున్న జనాభాలో యూదులు 27 లక్షల మంది. ఆ 27 లక్షల మంది యెరూషలేము వచ్చి మరి ఈ పస్కా పండుగను ఆచరించి వెళ్ళిపోతారు. ఎవరు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. అందుకనే ఆయనను ఎవరైతే చేర్చుకోబోతూ ఉన్నారో వారందరికీ కూడా ఇది పండుగలాగా ఉంది. అంటే ఆయన ప్రేమించిన వారు ఉన్నారు, ఆయన ద్వేషించిన వారు ఉన్నారు. ఆయన ద్వేషించిన వారికి ఇది ఎలాగుంది? చాలా భయంగా ఉంది. అమ్మో వస్తున్నాడు, ఏం చేయబోతాడో. ఇప్పటికి ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వీటిని బట్టి యూదా మతాధికారులను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వారి ప్రమేయం ఏమీ కూడా లేదు, అందరూ యేసయ్యనే వెంబడిస్తున్నారు అన్న ఇదిలోకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అందుకనే ప్రభుత్వం కూడా గమనించగలిగితే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించటం ప్రారంభించింది. ఆయన్ని ప్రేమించిన వారు ఉన్నారు, ఆయనను ద్వేషించిన వారు కూడా ఉన్నారు. ద్వేషించిన వారు ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలి, ఏదో ఒక తప్పు ఆయనలో కనిపెట్టాలి. గమనించండి, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయములో పాపంలో పట్టబడిన స్త్రీ ఎందుకు తీసుకొచ్చారంటే ఆవిడని శిక్షించాలని కాదు, ఈయనలో తప్పు కనుక్కోవాలి. ఎందుకని? విశ్రాంతి దినాన్న ఈయన ఏం చేయబోతా ఉన్నాడు. అప్పటికే శిష్యులు కూడా ఒకసారి విశ్రాంతి దినాన్న వాళ్ళు చేసిన పనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు ప్రశ్నించారు. మతాధికారులు అందరూ కూడా, ఏంటి మీ శిష్యులు ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని. అందుకని ఈ పాపంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చింది ఎందుకంటే ఈయనలో తప్పు వెతకాలి. ఎలాగైనా సరే ఇతనిలో తప్పు వెతికి ఇతని మీద ఒక నేరాన్ని మోపాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన యెరూషలేముకు రావటం అనేది ఒక సాహస కార్యమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన పట్టుకుంటారు, ఏదో ఒక కారణం చేత ఆయన మీద నేరం మోపుతారు, అది ఆయనకు తెలుసు. కానీ గమనించగలిగితే ఆయన పాపులను ప్రేమించటానికి వచ్చినవాడు కాబట్టే వారి నిమిత్తం ఆయన పస్కా బలి పశువుగా వధించబడటానికి, శిలువ మీద మరణించటానికి ఆయన సిద్ధపడి యెరూషలేములో ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సియోను ప్రజలు లేదా యెరూషలేము ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. గమనించగలిగితే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయములో ఈ వచనాలను మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా ప్రవక్త ఆ రోజు చెప్పిన ప్రవచనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడబోతూ ఉంది. అంటే ఆయన రారాజుగా యెరూషలేములో ప్రవేశించటం అనేది ఒక ప్రవచన నెరవేర్పు. హల్లెలూయా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పుడతారు అన్న సంగతి 600-700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు 9వ అధ్యాయములో. ఆయన శిలువ శ్రమలకు అప్పగించబడతాడు అన్న సంగతి యెషయా ప్రవచించాడు 53వ అధ్యాయములో. అంటే ఆయన పుట్టుక, ఆయన మరణము రెండు కూడా ప్రవచన ఆధారాలే. ఆ ప్రవచనాలు ఆయన జీవితంలో అక్షరాల నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. గమనించండి, అందుకనే ఇక్కడ ఆయన యెరూషలేములో ప్రవేశించటం కూడా ఒక ప్రవచన నెరవేర్పే. అందుకని 9వ వచనంలో ప్రవక్త అంటున్నాడు కదా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరైనా నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఏం చేస్తున్నాడు ఆయన? గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గమనించండి, వాస్తవానికి గుర్రం మీద వచ్చాడు అనుకోండి, కాస్త ఘనతగాను లేకపోతే జనాలు చూస్తారు. గాడిద మీద వస్తే ఎవరు చూస్తారు? కానీ ఇక్కడ ప్రవచనంలో ఏం రాయబడి ఉంది? గాడిదని రాయబడి. ఆ ప్రవచన నెరవేర్పుగానే
ఆయన గాడిదనెక్కే వస్తూ ఉన్నాడు. 15వ వచనంలో మనం యోహాను సువార్త 12:15లో చదువుకుంటున్నాం కదా, గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుకొని దాని మీద కూర్చుండెను. గమనించగలిగితే మరి ఇక్కడ ఆయన యెరూషలేములో ప్రవేశించటం అనేది ఇది ఒక ప్రవచన నెరవేర్పు. చాలా అరుదైన సంఘటనలు మాత్రమే నలుగురు సువార్తికులు ప్రస్తావించారు. ఇది కూడా ఒక అరుదైన సంఘటన. ఎందుకనంటే ఆయన యెరూషలేములో ప్రవేశించటం ఇదే ఆఖరు. ఆయన యెరూషలేములోకి రావటం ఇదే ఆఖరు. ఆయన గాడిదను ఎక్కటం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. గమనించాలి. అందుకని ఇవి అరుదైన సంఘటన. మత్తయి సువార్తికుడు కూడా రాశాడు 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో చూస్తే ఇదే సంఘటన, ఆయన యెరూషలేములో గాడిదనెక్కి ప్రవేశించిన సంఘటన రాయబడి ఉంటుంది. అలాగే మార్కు సువార్తికుడు కూడా రాశాడు 11వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు. లోకా సువార్తికుడు కూడా రాశాడు 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 40వ వచనం వరకు. యోహాను సువార్తికుడు ఈ ప్రవచన ఆధారంగా రాస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయములో 12 నుంచి 15 వరకు ఈ విషయాలను ఆయన రాస్తూ ఉన్నాడు. అంటే 4 సువార్తల్లో కూడా ఈ సంఘటన గ్రంథస్థం చేయబడి ఉంది. 4 సువార్తికులు దీన్ని అంగీకరించారు. అంటే గమనించండి, ప్రవచన నెరవేర్పు. మరి జకర్యా చెప్పిన ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో నెరవేర్చబడబోతూ ఉంది. మరి ఇంతమంది ప్రజలు, ఇంతమంది యోధులు పస్కాను ఆచరించడానికి యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన కూడా పస్కా కోసమే యెరూషలేముకి వస్తూ ఉన్నాడు. కానీ ఈ పస్కాలో ప్రత్యేకమైనది ఏంటంటే ఆయనే పస్కా బలి పశువుగా వధించబడబోతూ ఉన్నాడు. అందుకనే ఆయనే ఆ బలి పశువు. గడిచిన వారంలో మనం ఆయనే, 2 మేకలు కూడా ఆయనే, వధించబడిన మేక ఆయనే, విడిచిపెట్టబడిన మేక కూడా ఆయనే. గమనించండి. అందుకని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు రారాజుగా యెరూషలేములో ప్రవేశించటం ఒక ప్రవచన నెరవేర్పు. రెండవది, ఆయన రారాజుగా యెరూషలేములో ప్రవేశించటం అనేకుల అంచనాలను తారుమారు చేసింది. ఇది అందరూ ఒక ఉద్దేశాన్ని, ఒక ఊహను కలిగి ఉన్నారు. ఆయన వస్తున్నాడు. వాస్తవానికి యూదులందరూ కూడా ఒక అంచనా కలిగి ఉన్నారు. మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, యూదులకు రాజుగా ఆయన పుట్టబోతా ఉన్నాడు. అందుకనే జ్ఞానులు కూడా వెళ్ళి ఎక్కడ వెతికారు? రాజు ఆస్థానంలో అడిగారు కదా. ఎందుకని? రాజులు ఎక్కడ పడతారు? అది కాబట్టి ఇంక అక్కడే వెతకటానికి వెళ్ళారు వాళ్ళు. కానీ ఆయన రాజుగా పుట్టాడా? లేదు. పేద నరుడుగా పశువుల పాకలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. గమనించండి. అంటే ఆ రోజున అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి. ప్రజలందరూ ఊహించింది ఒకటి. వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారు. వెళ్ళి అడిగారు, యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము చూడటానికి వచ్చాం. అతనికి ఏమి ఎలా ఉంది? ఒక రోడ్లు ఎదురు అడుక్కుని వాళ్ళు వెళ్ళకూడదు అన్నట్టు ఉంది. నేను బతికుండగా ఇంకొక రాజా? అదేంటి? అందుకని 2 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించాలని చెప్పి ఆజ్ఞ విధించాడు. గమనించండి. కానీ ఆయన రాజుగానే ఉన్నాడు. గమనించండి. ఆయన మన హృదయాలలో రాజుగా ఉన్నాడు. శాంతిని స్థాపించిన రాజుగా ఉన్నాడు. అందుకని ఆయన సమాధానకర్త. హల్లెలూయా. ఆ రీతిగా అంచనాలన్నీ కూడా తారుమారైనాయి ఆ రోజు ఆయన పుట్టినప్పుడు. ఇప్పుడు ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటే అంచనాలన్నీ తారుమారైపోయినాయి. ఎందుకని? రాజు ఎలా రావాలి? గుర్రం మీద రావాలి, లేదా గుర్రపు బండి మీద రావాలి. మరి దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. ఎన్నికలు లేని గాడిద మీద వస్తున్నాడు. మరేంటి పరిస్థితి? వాళ్ళు ఊహలన్నీ కూడా ఇదైపోయినాయి. మాకు మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మాకు విమోచన కలిగిస్తాడు అనుకుంటే ఏనేంటి గాడిద మీద వస్తున్నాడు కదా. పోనీ ఏనుగు మీద వచ్చాడు అనుకోండి, ఓహో ఏదో అహంభావం అనుకోవచ్చు. కానీ ఆయన ఏనుగు మీద రాలేదుగా. పోనీ గుర్రం మీద వచ్చాడు అనుకోండి, గర్వం అనుకోవచ్చు. ఆయన గుర్రం మీద వచ్చాడా? రాలా. పోనీ పల్లకిలో వచ్చాడా తన అధికారాన్ని చూపించుకోవటానికి?
లేదు, ఆయన గాడిద మీద వచ్చాడు. అందుకనే నీ రాజు ఎలాంటి వాడు? దీనుడు. ఎలాంటి వాడు? దీనుడు. అందుకనే ఆయన గాడిదను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గాడిదను ఎన్నుకున్నాడు. అది కూడా ఎటువంటి గాడిద? కట్టబడి ఉన్న ఒక గాడిద. ఒక 2 దారుల మధ్య అది కట్టబడి ఉందంట. అంటే ఏ దారిలోకి వెళ్ళాలో దానికి తెలియదు. ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందో లేదో, అందుకని దాన్ని కట్టేసి ఉంచారు. అందుకని శిష్యుల్ని 2 పంపించి, అయ్యా గాడిదని తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మీరు? అది ప్రభువుకు కావాలి. ఇటువంటి మొండితనం, ఇటువంటి మూర్ఖత్వం, ఇటువంటి స్వభావం ఉన్న గాడిదే కావాలి ఆయనకు. ఎందుకని? దాన్ని ఆయన స్వారీ చేయబోతా ఉన్నాడు ఇప్పుడు. గమనించాలి. అందుకని ఆయన ఎవరిప్పుడు? దీనుడు. ఆయన దీనుడుగా వచ్చాడు. ఆయన అధికారంతో రాల. అందుకని అక్కడ ఉన్న వారి అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి కదా. మనం కూడా కాస్త గెటప్ లేకపోతే ఎవరైనా నమ్ముతారా? ఆహా. అందుకనే దానికోసమే జనాల ప్రయాస. కొద్ది ఏషియన్ పెయింట్స్ వేసి అన్ని చోట్ల కాస్త మంచి గంజి పెట్టి ఇస్త్రీ చేయించి, ఎందుకంటే జనాలు చూడాలి, ఎవరిని సంతోష పెడదామని. ఏ రోజున ఆలోచించారా కదా? ఏంటి నీ బాధ ఏంటి? మోక ప్రవర్తన అని చెప్పాగా పోయిన ఆదివారం. ఆ మోక ప్రవర్తన ఎలాగ ఉంటుందంటే మనకు అనిపించదు. ఒకటి చేశాడని మనం చేస్తాం కదా. తోటోడు తొడగోసుకున్నాడు, మనోడు మెడగోసుకోవాలి. ఎక్కడైతే కోసుకోవటమేగా. అది వాళ్ళు వేసారు, మనం చెయ్యాలి. అర్రే కదా. జనాల అంచనాలు అలాగ ఉంటాయి. అంటే ఇలాగా ఈ మాత్రం అడావుడి లేకపోతే జనాలు మనల్ని లెక్క చేయరు. మట్లాదివారం ఎప్పుడు కూడా హోరేబు పరిచర్యలకి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఒక మట్లాదివారం రోజున పరిచర్యలు ప్రారంభించబడ్డాయి కాబట్టి ఎప్పుడు ప్రత్యేకమైంది. ప్రారంభ దినాల్లో ఒక సేవకుడు అన్నాడు తిరువూరులో నాతో, అయ్యగారండి మీరు కారు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందండి, కానుక కూడా ఎక్కువ వస్తుందండి అన్నాడు. కారు ఉంటే కానుక ఎక్కువ ఇస్తారా? మనం వెళ్ళింది కానుక కోసం కాదుగా. అంటే కారును బట్టి సేవకుడిని అంచనా వేస్తారు కదా. అంటే చుట్టూరు 4 బౌన్సర్లు ఉంటే, BMW ఫార్చునర్ లాంటిది వాడితే, ఇవన్నీ అంచనాలు జనాలకి అంతే కదా. అంటే జనం దృష్టిలో వీళ్ళు పెద్దోళ్ళు అనుకోవాలన్నమాట. అంటే ఈయన ఒక్కడే ఖాళీగా ఉట్టి చేతుల్లో ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వచ్చినట్టు వచ్చేస్తా ఉంటే వెనకాల బ్యాగ్ మోసేవాళ్ళు ఒకరు, హిమాలయ వాటర్ బాటిల్ మోసేవాళ్ళు ఒకరు, నాప్కిన్ పట్టుకునే వాళ్ళు ఇంకో. అలా ఉంటే అమ్మో ఆయన చాలా పెద్ద సేవకుడు అనుకుంటారు జనాలు. ఇదంతా అమాయకత్వం తెలియట్లా జనాలకి కదా. ఈ రోజుల్లో ఇంకో క్రైటీరియా ఏంటంటే విగ్గు పెట్టినోడే పెద్ద సేవకుడు. విగ్గు పెట్టాలి. మరి బైబిల్ మిషన్ అమ్మగారు అయితే సవరాలు వేయాలి. అప్పుడు పెద్ద సేవకులు వీళ్ళందరూ పట్టు చీర కట్టి పెద్ద సేవకులు కదా. పెళ్ళికి రమ్మన్నాం, ఆరాధనకు వచ్చినప్పుడు పెళ్ళికి రమ్మన్నట్టు రమ్మన్నాం కరెక్టే. కానీ ఇది నువ్వు అసలు ఆయన్ని పక్కన పెట్టేసి నిన్ను నువ్వు ఏమంటారు గొప్ప చేసుకోవడం సరిపోతే ఇంకా ఆరాధన ఎక్కడుంది? ఇది కాదు కదా. అది అందుకని ఇప్పుడు అంతా విగ్గుల్లో నడుస్తుందమ్మా. కార్పొరేట్ సేవ అంతా విగ్గుల్లో నడుస్తుంది, పట్టు చీరల్లో నడుస్తుంది కదా. జనాలు ఇందులో ఎక్కడ పడిపోతారో నా భయం. ఎందుకనంటే అందులో పడినోడిని బయటికి తీసుకురాలేం. అది ఆ మాయ ఉంటుంది చూడండి, ఆ మైకంలో పెడితే ఇంకెవడు బయటికి రాడు. దేవుడా తెలియదు, మా అయ్యగారే మాకు దేవుడు అన్నట్టు ఉంటారు జనాలు కదా. అందుకనే కొంతకాలంగా ఈ సామాజిక మాధ్యమాల్లో మన సేవా కార్యక్రమాలు పోస్టులు పెట్టని కారణం అదే. కొన్ని భద్రతా కారణాలు, రెండవది ఇవి కూడా. అందుకని మీకు డైలీ ప్రామిస్లో కూడా ఫోటోలు వేయని కారణం అదే. ఎందుకనంటే మనం ఆయన్ని చూపించడం తప్ప ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు పరిచర్యలో. అందుకని ఇప్పుడు ఈ మాత్రం ఉంటే జనాలు గుర్తిస్తారు. కానీ ఇక్కడ ఈ మాత్రం ఏమీ లేదు ఆయనకి. ఆయన రథం మీద రావటం లేదు, ఆయన గుర్రబండి మీద రావటం లేదు, ఆయన గుర్రం మీద ఎక్కి రావట్లేదు, ఏనుగు మీద అంతకన్నా రావట్లేదు. దేని మీద వస్తున్నాడు ఆయన?
దీనుడుగా గాడిదనెక్కి వస్తున్నాడు. అందుకని అక్కడ ఉన్న వారి అంచనాలన్నీ తారుమారైపోయినాయి. ప్రవచన నెరవేర్పుగా ఆయన వచ్చాడు, బాగానే ఉంది. కానీ చూసిన వాళ్ళు ఆయన అంచనాలు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి కదా. నేను కూడా అవి క్లార్క్సే, కానీ హవాయి చెప్పుల్లాగా ఉంటాయి అవి. తేజ, అవి క్లార్క్స్ కానీ హవాయి లాగా ఉంటాయి. ఏం చేస్తాం, జనాలకు తెలియదు కదా దాని ఇది. అది వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాం అనుకోండి బస్సుల్లో ఎక్కడైనా, ఏదో బహుసేవకుడు అనుకుంటారు వీళ్ళందరూ, చూసే వాళ్ళందరూ కదా. ఈ ఈ వెనకాల ఎంత ప్రయాసం ఉంది, ఎంత సమర్పణ ఉంది, ఎంత సిద్ధపాటు ఉందో జనాలకి ఏం తెలుసు? జనాలకు అస్సలు తెలియదు అది కదా. అందుకని జనాల దృష్టి అంత దేని మీద ఉంటుంది? అట్టహాసంగా కనిపించాలి. కనిపిస్తేనే, దీనికి వాళ్ళు చెప్పే రకరకాల కారణాలు ఉంటాయి. కానీ అవన్నీ ఎత్తుక్కోవట్లేదు ఆయన. గాడిదని తీసుకురండి, వాళ్ళు తెచ్చారు. ఆయన గాడిదని ఎక్కాడు. ఆయన వెళ్తూ ఉండగా బట్టలన్నీ పరిచారు. అంటే ఆయన వల్ల గాడిదకు కూడా ఘనత కదా. నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు నన్ను వందనాలు చెప్తున్నారు, అయ్యగారు అన్నారంటే ఆయన వల్లే. ఈడేం లేదు ఇక్కడ, ఆయన వల్లే. ఈ రోజున క్రైస్తవుడికి ఉన్న ఘనత, గుర్తింపు ఆయన వల్లే. క్రైస్తవుడు అనుభవిస్తున్న క్షేమము, సమృద్ధి ఆయన వల్లే. గమనించండి. మనం కూడా గాడిద లాంటి వాళ్ళమేగా, మాటను మూర్ఖంగా ఉంటాం. ఇది మాటందో. అలాంటి దాన్ని ఆయన సాధు చేసి దాని మీద కూర్చొని ఆయన వెళ్తుంటే అందరూ కూడా ఏం చేశారు? బట్టలు యెరూషలేము వీధుల్లో పరిచారు. పరిచి దాని మీద గాడిదను నడిపించారు. గమనించండి. ఇప్పుడు ఘనత లేని గాడిదకు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఏ ఆదివారం? ఆ తర్వాత ఆదివారం సంగతి ఏంటి? కాదు, గాడిద ఏమైంది? అదే ఇప్పుడు గనక గాడిదని యేసయ్య ఎక్కుంటే 2024 సంవత్సరంలో జనాలు గాడిదతో ఫోటో దిగేవాళ్ళు, ఆయనతో కాదు. వాస్తవం అండి ఇది. గాడిదతో ఫోటో దిగుతారు. అంతా ఫోటోలే, గాడిదతో సెల్ఫీ. ఎందుకని? అలాగైపోయింది ప్రపంచం. ఆయన్ని వదిలిపెట్టేసి ఇటువైపు వెళ్ళిపోయింది ప్రపంచం. గమనించండి. వాస్తవానికి జనాల దృష్టి సువార్త మీద, వాక్యం మీద లేకుండా మనుషులు హైజాక్ చేసేస్తూ ఉంటారు కదా. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు రక్షించబడటం అపవాదికి ఇష్టం లేదు. అందుకని వీళ్ళని ఎక్కడంటే అక్కడ సైడ్ ట్రాక్ చేసేసి వీళ్ళని దారి మళ్ళించి పంపించేస్తూ ఉంటారు. కానీ ఆయన వచ్చింది మాత్రం అనేకులను రక్షించటానికే. గమనించండి. అనేకుల కోసం బలి పశువుగా, పస్కా పశువుగా ఆయన వధించబడటానికే వచ్చారు. ఎన్నో యుగాలుగా ఇశ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సియ రాక కోసం. ఆ మెస్సియ ఈయనే. గమనించండి. ఆ రీతిగా ఈయన రాక ఏం చేసింది? అక్కడ ఉన్న వాళ్ళలో అంచనాలను తారుమారు చేసింది. ఇంకొకటి గమనించండి, ఈయన ప్రవేశించిన విధానం అనేకుల్లో కలవరం తీసుకొచ్చింది. అనేకులు కూడా కలవరపడిపోయారు. అమ్మో, ఏం జరగబోతా ఉంది? వచ్చాడు, అలాగ వస్తాడేమో అనుకున్నాం, కానీ ఇలాగ వచ్చాడు, గాడిద మీద వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, ఏం జరగబోతా ఉంది? గమనించండి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. అందరిలో కూడా కలవరం వచ్చింది. ప్రభువు మా పాపాల నుంచి మనల్ని విడిపిస్తాడు అని అనుకున్న వారు ఈయన ప్రభువులా కనపట్టలేదు వాళ్ళకి. ఈయన ఒక సాధారణమైన వ్యక్తిలాగా కనబడుతూ ఉన్నాడు. అందుకని వీళ్ళల్లో ఒక కలవరం వచ్చింది. నా గురించి ఏమనుకుంటున్నారయ్యా జనాలందరూ అని ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అడిగితే, అయ్యా నిన్ను కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, నిన్ను కొంతమంది ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు, లేదా వేరొక ప్రవక్త అనుకుంటున్నారు అన్నాడు.
అంటే ఇది జనాల్లో ఉన్న అభిప్రాయం, వాళ్ళకి కలిగిన ఆలోచన అది. ఇటువంటి అభిప్రాయాలతో ఉన్నారు, కానీ ఆయన వెంబడిస్తున్నారు, ఆశ్చర్య కార్యాలన్నీ చూస్తున్నారు, అద్భుతాలన్నీ గమనిస్తున్నారు, స్వస్థతలు పొందుకుంటానే ఉన్నారు. కానీ ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఈయన ప్రవక్త, అంతేగాని ఈయనే ప్రభువు, ప్రాణాత్మ దేహాల మీద అధికారం ఉన్న ప్రభువు అన్న సంగతి జనాలు గుర్తించలేకపోయారు. గమనించండి. అందుకనే వీళ్ళల్లో ఒక కలవరం బయలుదేరింది. వీళ్ళందరూ కూడా కలవరపడిపోతా ఉన్నారు. గమనించగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. ఆ తర్వాత వచనాల్లో, అయ్యా నిన్ను అందరూ ఏలియా అనుకుంటున్నారు, నిన్ను బాప్తిసం ఇచ్చు యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఆమె ఇర్మియా అనుకుంటున్నారు. కానీ పేతురు ఒక్కడికే అర్థమైంది. ఏం పేతురు? అతను దుడుకు పేతురు. అతనికి మాత్రం అర్థమైంది. వయస్సులో పెద్దవాడే కానీ అర్థమైంది. అతనేమంటున్నాడు? నీవు జీవము గల దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని అన్నాడు 16వ వచనంలో. గమనించండి. ఆయనకు మాత్రమే అర్థమయ్యింది, పేతురికి మాత్రం అర్థమైంది. వెంటనే ఆ ప్రత్యక్షతను బట్టి ప్రభువారు పేతురుతో అన్న మాట ఏంటంటే, ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారాలన్నీ కూడా ఏది నిలబడదు, అటువంటి గొప్ప పరిచర్య నువ్వు చేస్తావు కదా. అందుకని అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ వాస్తవానికి యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడిపోయారు. ఇకపోతే మరోవైపు యూదా మతాధికారులు ఉన్నారు చూడండి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ఈయన యెరూషలేములో ప్రవేశించటాన్ని బట్టి వీళ్ళు భయపడిపోయారు. గమనించగలిగితే 12వ అధ్యాయము 19వ వచనము, యోహాను సువార్తలోనే ఉండండి ఈ సంవత్సరానికి, 12వ అధ్యాయము 19వ వచనము. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి కదా. లోకం ఎవరి వెంట వెళ్ళిపోయింది? ఆయన వెంట వెళ్ళిపోయింది. ఆయన్నే వెంబడిస్తున్నారు. ఆయన అద్భుతాలకు, ఆయన సూచక్రియలకు, ఆయన చేసిన స్వస్థతలకు ఆయన్నే వెంబడిస్తున్నారు. ఆయన బోధలే వింటున్నారు. ఇక మతాధికారులైన మన బోధలు ఎవరో వింటలేదు, మన ఆచారాలు ఎవరు కూడా పాటించటం లేదు. అందుకని వాళ్ళలో ఏం కలిగింది? భయం కలిగింది అన్నమాట. వాళ్ళలో ఒక భయం ఉండిపోయింది. అది ఒక పక్కనేమో ప్రజలందరూ సంతోషిస్తున్నారు, హోసన్న జయము అని చెప్పి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వస్తూ ఉండగా, ఆ గాడిదను ఎక్కి వస్తూ ఉండగా ఆ వీధులన్నీ కూడా బట్టలు పరిచారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మతాధికారుల్లో ఏముంది? భయం ఉంది. ఒక మాట చెప్పనా మీకు, ఆయన యెరూషలేములో వస్తేనే వాళ్ళు భయపడిపోయారు కదా. రెండవ రాకడలో వచ్చినప్పుడు కదా ఎవరికి భయం? ఎవరు సిద్ధపడి ఉండరో వాళ్ళకే భయం. అందుకని ఎప్పుడైనా ప్రకటన గ్రంథంలో ఏదైనా అంశాన్ని ధ్యానం చేసినప్పుడు మాకు భయం వేస్తుంది, ప్రకటన గ్రంథం చదువుదామంటే మాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? నీకు సిద్ధపాటు లేదు కదా. సిద్ధపాటు అంటే ఏంటి? ఆయన ఎదుర్కొనడానికి నీకు అర్హత ఉందా? ఆయన వస్తాడు, వచ్చి ఎంతమందిని తీసుకెళ్ళాడు? మత్తయి సువార్త 25లో 5గురినే తీసుకెళ్ళాడు. 5గురిని ఏం చేశాడు? వదిలేశాడు. ఈ 5గురు ఏం చేస్తున్నారు? ఆయన వచ్చే టైంకి అన్నీ ఎత్తుక్కుంటున్నారు. అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, బైబిల్ ఏది, పాటల పుస్తకం ఏది, ఇప్పుడు వెళ్దాము అని ఎత్తుక్కుంటున్నారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడి రెడీగా ఉన్నారన్నమాట. ఫిలదెల్ఫియా తెల్ల కలర్ బస్సు వచ్చేపాటికి మన వాళ్ళు రోడ్డు మీద ఎదురుగా ఉంటారు చూడండి, అలా ఎదురుగా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళని బస్సు ఏం చేసింది? తీసుకెళ్ళి సితారా సెంటర్లో పెట్టేసింది. అలాగే ఈ 5గురు కన్యకులు ఎలాగున్నారు? సిద్ధపడి ఉన్నారు, ఆత్మ నింపుదలతో ఉన్నారు. వాళ్ళ సిద్ధుల్లో నూనె ఉంది, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. గమనించ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో దాన్ని బట్టే మనము అద్భుతాలను చేయగలుగుతాం. మనం అనేక గొప్ప కార్యాలు కదా,
దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం. నింపుదల లేకపోతే ఎలాగుంటుంది? నీకు వృద్ధాప్యం వచ్చినా సాధారణ విశ్వాసిగానే వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. ప్రభువుని మాత్రం నోరు తెరిచి పొరపాటున ప్రకటించు. ప్రకటించాలంటే నీకేం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే నీలో ఏముండాలి? ఆత్మ నింపుదల ఉండాలి. అందుకనే సువార్త చేసే పని మీకు తెలుసు కదా. రక్షణనిస్తుంది, స్వస్థతనిస్తుంది, నీలో విడుదల కలిగిస్తుంది. ఈ మూడు లేకపోతే నువ్వు ప్రభువుని ప్రకటించలేవు. గమనించండి, ఈ మూడు ఉండాలి మనలో. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ఎందుకని? ఆయన వచ్చాడు కాబట్టి భయపడిపోతున్నారు. రేపొద్దున ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు కూడా సిద్ధపాటు లేని వారు భయపడతారు ఆయన చూడటానికి. సిద్ధపాటు కలిగిన వారు ఎప్పుడు వెళ్ళిపోదాం ఆయనతో రాకడలో, ఎప్పుడు పెండ్లి విందులో పాల్గొందాం అన్నట్టు ఉంటారు. గమనించండి. అందుకని ప్రతి విశ్వాసికి ఏమవసరం? సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు అంటే ఆయనను ఎదుర్కోవటానికి మనకు కావలసిన అర్హత ఉందా? ఆయన ఎదుర్కొనే అర్హత మన దగ్గర ఉందా? కదా. మనం సిద్ధపాటు అంటే ఏమనుకుంటాం? విమానాలు ఎక్కి ఇతర దేశాలు వెళ్ళే వాళ్ళు ఒక నెల ఉండి వచ్చేస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు సిద్ధపాటు అంటే కావలసినవన్నీ తీసుకెళ్తారు. ఇంకేం చేస్తారు? ఒకవేళ విమానం మలేషియా A370 ఫ్లైట్ లాగా ఎక్కడైనా కూలిపోతే, అందుకని చెప్పి దగ్గరలో ఉంటారు కదా లయ్యర్స్ దగ్గరికి వెళ్ళి, లయ్యర్ గారు మేము ఇలాగ అనుకున్నాం, కాబట్టి మేము పోయాక ఇలా చేయండి అని చెప్పి ఏం రాస్తారు? ఒక వీలునామా రాస్తారన్నమాట. అంతే. మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తారో రారు. అది కాదు సిద్ధపాటు అంటే. గమనించండి, అది కాదు. మనం అనుకుంటాం ఇదే సిద్ధపాటు అనుకుంటాం. గృహస్థులు కూడా ఏమనుకుంటారు? ఒకవేళ నేను డ్యూటీకి వెళ్తున్నాను, వచ్చేలోపు 4-5 రోజులు ఆలస్యమైనా క్యాంపు నుంచి ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి. ఇదే సిద్ధపాటు అనుకుంటారు. మీకు తెలుసో లేదో, బ్రదరన్ సహవాసాల్లో ప్రారంభ దినాల్లో ప్రభుదాస్ గారు, దైవజనులు ప్రభుదాస్ గారి సాక్ష్యం ఎక్కడైనా దొరికితే అవకాశం ఉంటే చదవండి. ప్రభువు దాసుడు అన్న పేరుతో ఉంటుంది సాక్ష్యం అయింది. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఆయన ఎక్కడో చాలా దూరం వారం రోజుల పాటు పరిచర్యకి వెళ్ళాడంట. సభలన్నీ ముగించిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఎలాగొస్తాడు? వారం రోజుల నుంచి లేడుగా ఇంట్లో. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? వారం రోజులు లేము, క్యాంప్కి వెళ్ళాం. వచ్చేటప్పుడు ఏం చేస్తాం? సాయిబాబా స్వీట్స్ దగ్గర ఆగి ఒక 1/4 కేజీ అది, ఒక 1/4 కేజీ ఇది, అది ఇది అన్నీ కలిపి చూస్తాం. ఈయన నార్మల్గా వచ్చాడంట ప్రభుదాస్ గారు. ప్రభుదాస్ గారు చాలా సాధారణంగా వస్తే భార్య అడిగిందంట, వీళ్ళేగా అడిగేది, ఏమొచ్చింది ఈరోజు, ఎంత ఇచ్చారు వాళ్ళు? వాళ్ళు ఇచ్చింది నీకు ఇస్తాం, నీ దగ్గర అర్హత ఉండాలిగా కదా. అందుకని సేవ చేయని వాళ్ళకి సేవలో రూపాయి ఒక్కటి కూడా ఇవ్వకూడదు. వాళ్ళు దానికి సరిపోరు. ఎందుకనంటే సేవ చేసేవాడు దాన్ని వాడటానికి సరిపోతాడు. కానీ ఏంటంటే వీళ్ళందరూ యోధా యస్కర్ యువతలు అనమాట. ఈ డబ్బు చుట్టూ తిరిగేవాళ్ళు. అంటే ఏమంటావా నువ్వు అంటే, మరి నేను అన్నది అదే. ఇప్పుడు ప్రభుదాస్ గారు ఆవిడొచ్చి ఏమంటుంది? పాస్టర్ గారండి వెళ్ళారుగా, దేవుడు ఈవిగా ఏమైనా ఇచ్చాడా అని అడిగిందంట. అమ్మ ఇచ్చాడు, కానీ నాకంటే అవసరతలో ఉన్నవాళ్ళు ఉన్నారని వాళ్ళకి వస్తూ ఇచ్చేసి వచ్చానమ్మా. అదేంటయ్యా అలా చేశారు? నేను వారం రోజుల నుంచి మన ములగ చెట్టు ఉంది కదా, ఒకరోజు మునగాకు పప్పు, ఒకరోజు ములక్కాయ కూర, ఒకరోజు మునగ పచ్చడి, ఇలాగే వారం అంతా గడుపుతూ వచ్చాను. వారం తర్వాత పిల్లలకి మీకు నాన్నొచ్చాక ఏమైనా కొని పెడతాను అని చెప్పాను. మరి మీరు అలా చేశారేంటి అంటే, అమ్మ వాళ్ళు నాకంటే ఎక్కువ అవసరతలో ఉన్నారు, అందుకని మొత్తం ఇచ్చేసి వచ్చాను కదా. చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా సవాలుకరంగా కూడా ఉంది. హోరేబు పరిచర్యలు కూడా బియ్యం కట్టాను, కొద్ది గ్యాస్ బండ ఉంచుకొని ఇస్తుంది, కానీ
మొత్తం ఎప్పుడు ఇచ్చేయలా. అది చదివాక ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి సేవకులు కూడా ఉంటారా కదా? వచ్చేటప్పుడు ఏం అవసరం, ఏం కావాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇవన్నీ వాళ్ళ కోసం పోగేసుకొని వాళ్ళ కోసం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇలాగ మొత్తం ఇచ్చేసేవాళ్ళు ఉంటారా కదా? ఎందుకయ్యా మరి బియ్యం కట్ట గ్యాస్ బండ్ అంటే అది కూడా లేకపోతే పాస్టమ్మ లెక్క చేయదు కదా, వండుకోవాలి ఇంట్లో. అందుకని హోటల్లో తిన్న రోజులు అయిపోయినాయి. ఇప్పుడు అది కూడా లేకపోతే ఇదేనా సేవ, ఇదేనా బోధ అంటారు కదా. అవి ఉండాలి మినిమం ఎప్పుడు అక్కడ. అది లేకపోతే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ మనం ఎంత దూరం వెళ్ళినా, పక్క రాష్ట్రాలకు వెళ్ళినా చాలా కష్టమే. అందుకని గమనించండి, సిద్ధపాటు ఈయన అలాగ వెళ్ళాడు, బాగానే ఉంది. తిరిగి వచ్చేటప్పుడు ఏమీ తేకపోయేసరికి వీళ్ళు ఎలాగున్నారు ఇంట్లో వాళ్ళు. కానీ అటువంటి సేవకులు కూడా ఉంటారు. ఆయన కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమస్తాన్ని ఆయన ఇచ్చేయటానికే, ప్రాణంతో సహా, ఆఖరి రక్తపు బొట్టుతో సహా ఆయన ఇచ్చేయటానికే వచ్చాడు. అది అందుకనే ఇప్పుడు ఈ మతాధికారులు ఎలాగైతే భయపడుతున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎవరు భయపడతారంటే, ఆచారాల్లో ఉండేవారు ఖచ్చితంగా భయపడతారు. ఈ ఎండాలి, ఈ ఎండాక కాల్చాలి, బూడిదవ్వాలి, అట్లా సొక్క నూనె పోయాలి, బొట్టెట్టుకోవాలి అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు భయపడతారు. ఎవరు భయపడకుండా ఉంటారంటే, ఎవరు ఆత్మచేత నింపుదలతో ఉంటారో వాళ్ళకి భయం ఉండదు ఇంకా కదా. వాళ్ళకి భయం ఉండదు. అందుకని సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అయితే మనం పోతాం, లేకపోతే ఆయన వస్తాడు. ఈ రెండిట్లో ఒకటి జరుగుద్ది. సేవకుడు అయ్యుండి అదేం మాట అంటే, మరి ఏదో ఒకటి జరుగుద్ది కదా రెండిట్లో. దానికి నువ్వు సిద్ధపడి లేకపోతే కదా, నువ్వు సిద్ధపడి ఉండాలి అంతే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎందుకని కదా, నువ్వు లేనప్పుడు నీ G+1 ఇల్లు, నీ వైట్ వ్యాగనర్ ఏమవుద్దన్న బాధ నీకుంటుంది. కానీ నీ ఆత్మరక్షణ సంగతి నీకేమైనా ఉందా? ఏమవుతాయి అవన్నీ? దానికంటే ముఖ్యం నీ ఆత్మరక్షణ. అందుకనే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు ఆయన బలిపశువుగా వచ్చి తన ప్రాణాన్ని సైతం ఇవ్వటానికే ఆయన సిద్ధపడ్డాడంటే దేనికోసం? మన ఆత్మను మనం రక్షించుకోవటం కోసం. అందుకనే ఆయన యెరూషలేములోకి గాడిద మీద దీనుడిగా, రారాజుగా రావటం అనేది అనేకుల్లో భయాన్ని కలిగించింది. అంత మాత్రమే కాదు, మరి కొంతమందిలో ఆయనను ప్రేమించిన వారు ఉన్నారని చెప్పానుగా. ఆయనను ప్రేమించిన వారంటే బేతనీలో ఉన్న మరియా, మార్తా, లాజరు వీళ్ళే కాదు. వాళ్ళ గురించి పేర్లు రాశారు, కానీ ఆయన ప్రేమించిన వారు చాలామంది ఉన్నారు. ఆయన ప్రేమించిన వారికి ఎలాగుంది? ఇది రక్షణానందాన్ని కలిగించింది. హల్లెలూయా. ఇది ఆయన రావటం అనేది రక్షణానందాన్ని కలిగించింది. అందుకని జకర్యా ప్రవచనాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును అని రాయబడి ఉంది. అందుకని యెరూషలేములోనికి ఆయన రావటం, యెరూషలేములోనికి ఆయన రారాజుగా రావటం దేన్ని తెలియజేస్తా ఉందంటే, రక్షణను ఆయన తెస్తున్నాడు అన్న సంగతిని తెలియజేస్తూ ఉంది. కానీ ఆయన రక్షకుడిగా వస్తుంటే, ఆయన జనాలందరినీ రక్షించటానికే వస్తూ ఉంటే అనేకులు కూడా ఆయనను స్వీకరించలేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. యోహాను సువార్తలోనే వ్రాయబడి ఉంటుంది కదా, 1వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అందుకని తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఈ రక్షణానందం ఎవరికి ఇస్తాడంట? ఆయన్ను ఎవరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి గమనించగలిగితే ఆయన రావటం అనేది కొంతమందిలో మరి వారి అంచనాలు తారుమారైనవి, కొంతమందిలో కలవరం, కొంతమందిలో భయం కలిగి ఉండొచ్చు. కానీ మరి కొంతమందిలో ఏమొచ్చింది? రక్షణానందం కలిగింది. ఆ రక్షణను తేవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
అందుకనే ప్రవచన నెరవేర్పుగా ఆయన యెరూషలేములో ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళందరూ అంటే, ఎవరు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు, ఆయనను ప్రేమించిన వారు. అందుకనే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది 21వ అధ్యాయము 9వ వచనంలో, జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. అంటే అర్థం ఏంటో గమనించండి. ఆయన నిరంతరము స్తుతించబడును గాక. ఎందుకని? ఆయన రక్షకుడిగా రాబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యెరూషలేములోనికి రావటం కేవలం రక్షణే కాదు, సమాధానాన్ని కూడా తీసుకువచ్చింది. ఆయన ఈ లోకానికి రావటం, లోకానికి రక్షణ వచ్చింది. అందుకనే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. అంటే ఆయన రాక రక్షణను, ఆయన రాక సమాధానాన్ని తీసుకొని వచ్చింది. ఆయన ఇప్పుడు యెరూషలేములోనికి రారాజుగా వస్తా ఉన్నాడు. రక్షణానందంతో అందరూ కూడా కేకలు వేశారు. ఆయన ముందు వెనుక ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక నెలపాటు మనోళ్ళు కూడా బాగా రోడ్ల మీద కదా, రోడ్డు నిండా ఏముంటాయి? బంతిపూలే. ఇంక మిగతా అయితే కాస్ట్లీ కదా, అన్ని రోడ్ల నిండా బంతిపూలే. ఎందుకని? ఓ సెలబ్రిటీ వచ్చాడు అందుకని ఇవన్నీ జల్లాలి. ఇప్పుడు ఈయన వెంట కూడా ప్రజలందరూ ఉన్నారు. అందరూ కూడా ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన్ను వెంబడిస్తున్నారు. ఆయనకు ముందు, ఆయన వెనుక. ఏమని? వాళ్ళందరూ కూడా ఆర్భాటం చేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తూ ఉన్నారు. గమనించండి, ఆ రీతిగా వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములోనికి ప్రవేశించటం అనేది సమాధానాన్ని కలిగిస్తూ ఉంది. చదువుదాం జకర్యా గ్రంథంలోని ప్రవచనాన్ని ఇంకొకసారి. 9వ అధ్యాయము జకర్యా గ్రంథము 10వ వచనం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఎందుకని? నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. వీటితో అవసరం లేదు ఇంకా, యుద్ధాలతో, రథాలతో, గుర్రాలతో, విల్లులతో, బాణాలతో ఇంకా అవసరం లేదు ఇంకా. ఎందుకని? ఈయన దేనికోసం వస్తున్నాడు? సమాధాన వార్తను తీసుకొస్తా ఉన్నాడు. అందుకని ఆయన దేని మీద వస్తున్నాడు? గాడిద మీద దీనుడై వస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఇంకొక మాట మనం అర్థం చేసుకోవాలి. గుర్రం మీద వస్తున్నాడు అనుకోండి రాజు, ఆయన రాజు అని అర్థమైపోద్ది. దేనికోసం వస్తాడు? చాలా వేగంగా వెళ్తున్నాడంటే యుద్ధానికి వెళ్తున్నాడు అని అర్థం. చాలా నింపాదిగా మెల్లగా వస్తున్నాడు అనుకోండి, యుద్ధం నుంచి తిరిగి వస్తున్నాడు అని అర్థం. అలాగే ఇక్కడ ఆయన గాడిద మీద వస్తున్నాడంటే ఏంటి? సమాధానంతో వస్తున్నాడు. అప్పుడులో ప్రవక్తలను కూడా అడిగేవాళ్ళు, అయ్యా సమాధానంతో వస్తున్నారా మీరు, లేకపోతే మా మీద ఏమైనా ఉగ్రత, దేవుడు చెప్పిన ఉగ్రతను మీరు బయలుపరచడానికి వస్తున్నారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఈయన దేనికోసం వస్తున్నాడు? ఎవరితో ఏమైనా గొడవ పడతాక వస్తున్నాడా? దేనికోసం వస్తున్నాడు? సమాధానంగా వచ్చి పస్కా బలి పశువుగా ఆయన వధించబడటానికి వస్తున్నాడు. గమనించండి. అందుకనే ఆయన సమాధానాన్ని ఇవ్వటానికే యెరూషలేములో ఆయన ప్రవేశిస్తున్నాడు. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే మరి ఈ గాడిద అనేది సమాధానానికి, శాంతికి సూచనగా ఉంది. ఏ రీతిగా? గమనించండి. మరి 10వ వచనంలో కూడా, సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. ఆయన యెరూషలేములో ప్రవేశించటం అనేది రాజుగా ఆయన అధికారాన్ని తెలియజేస్తా ఉంది. దేని మీద అధికారం? మరణము మీద అధికారం, పాపము మీద విజయం. అందుకనే ఓ మరణమా నేను గమనించండి. ఆ రీతిగా ఆయన తన అధికారాన్ని తెలియజేయటానికి యెరూషలేములో ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. యూఫ్రటీస్ మొదలుకొని
భూదిగంతము వరకు అతడు ఏలును. మధ్య ఆసియాలో మెసపటోమియా నాగరికత, దానికి కారణం ఏంటంటే యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు. ఈ 2 నదులు ఇప్పుడు దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ 2 నదులు కూడా ఎండిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నదులు ఆ రోజున మెసపటోమియా నాగరికత, మీకు తెలుసుగా, సింధులోయ నాగరికత. దీని కారణంగానే ఎవరు వచ్చారు మన భారతదేశానికి? ఎవరో వచ్చారులేండి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ రేపొద్దున తాతగారికి కోపం వస్తుంది. తాతాజీ ఊరుకోడు, నేతాజీ ఊరుకున్నా తాతాజీ ఊరుకోడు మళ్ళీ మనల్ని. అందుకని అది బీకామ్కి పిహెచ్డికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అది అయితే పూర్తిగా చదువుకోవాలి లేదా బాగా చదువుకోవాలి, లేకపోతే ఇలా అరాకొర వానాకాలం చదువులు చదివితే ఇలాగే ఉంటుంది. తాతాజీ ఊరుకోడు అటు నుంచి ఎవరు వచ్చారంటే. కాబట్టి ప్రతి నాగరికత కూడా మనుషుల్లో కొన్ని మార్పులు తీసుకొని వచ్చింది, గమనించండి. ఇప్పుడు ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు మన ఇరాను, ఇరాకు, కువైటు, సిరియా, రీసెంట్గా టర్కీ, భూకంపం వచ్చిన టర్కీ, ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఫలభరితంగా మార్చింది ఒకానొక కాలంలో. అందుకనే నాగరికత బాగా విస్తరించింది ఆ రోజుల్లో. సో అక్కడ నుంచి ఆయన పరిపాలన అనేది ప్రారంభించబడుతూ ఉంది. అందుకని ఆయన మధ్య ఆసియా, పౌలు భక్తుడు కూడా దాదాపుగా ఈ సిరియా, టర్కీ ఈ ప్రాంతాలేగా పౌలు భక్తుడు దాదాపుగా మిషనరీ ప్రయాణాలన్నీ చేసింది. అందుకని గమనించగలిగితే యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. గమనించండి, అతను ఏలుబడి. ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు యెరూషలేము అంటే? రక్షణ తీసుకురావటానికి. ఎందుకు వస్తున్నాడు యెరూషలేము? సమాధానాన్ని ఇవ్వటానికి. ఎందుకు వస్తున్నాడు యెరూషలేము? ఆయన ఏలటానికి వస్తున్నాడు. అందుకని మనం 9వ అధ్యాయంలో చదువుకుంటాం కదా, యెషయా గ్రంథంలో, ఇది మొదలుకొని ఆయన దావీదు సింహాసనాన్ని సదాకాలము ఏలుబడి చేస్తాడు. ఎలాగా? ఆయన రాజుగా ఏలుబడి చేశాడా? కాదు. ప్రజల హృదయాలలో రారాజుగా ఆయన సమాధానాన్ని స్థాపించి ఆయన ఏలుబడి చేయటానికి వచ్చాడు. అందుకని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట? సముద్రము నుండి సముద్రము వరకు, భూదిగంతాల వరకు కూడా ఆయన ఏలుబడి చేయటానికి. అందుకని నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఆయన పేద నరుడిగా జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తానుసారంగా పరిచర్య చేసి ఆ రీతిగా ఇప్పుడు ఆఖరి రోజుల్లో పస్కా బలి పశువుగా ఆయన వధించబడటానికి యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందుకు 11వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. ఆయన స్నేహితుడిని మరణం నుంచి లేపాడు. లాజరుని మరణం నుంచి లేపిన తర్వాత ఆయన చెప్పిన మాట ఇదే. ఆయన గమనించండి, 12వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతడు లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ఇంకా ఇప్పుడు యెరూషలేములోకి వస్తున్నాడు అనగానే ఆ అద్భుతం తాలూకా, అంటే ఆ పునరుద్ధానం తాలూకా సమాచారాన్ని విని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇంకా వెంబడించటం ఎక్కువైపోయింది. దీన్ని చూసే వాళ్ళకేమనిపించింది? శాస్త్రులకి, పరిసయ్యులకి, అయ్యో మన ప్రయత్నాలన్నీ చూసారా, మనమేం చెప్తున్నాము, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు ఇతను అని మనం దుష్ప్రచారం చేశాము, కానీ మన ప్రయత్నాలు ఏమీ ఫలించట్లా. ఆయన చూడండి, ఆయన వెంట ఎలాగా అందరూ వెంబడిస్తున్నారో అని. అందుకని ఆ సూచక క్రియ చేసినని జనులు విన్నారు. ఆ సూచక క్రియ చేసినప్పుడు అక్కడ సాక్షులుగా ఉన్నారు. అందుకనే మరి గ్రీకులో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే డొనామిస్, అంటే డైనమైట్ అని అర్థం అన్నమాట. అంటే చాలా శక్తివంతమైనది, చాలా శక్తివంతమైనది. డైనమైట్ ఏం చేస్తుంది? కొండల్ని కూడా బద్దలు చేస్తుంది. అలాగే దేవుని వాక్యము కూడా చాలా శక్తివంతమైనది.
అటువంటి బండల లాంటి హృదయాన్ని కూడా అది బద్దలు చేస్తుంది, గమనించండి. అందుకనే మనం చూడగలిగితే డునామిస్ శక్తివంతమైనది. ఇదే శక్తి ఆ రోజున మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో కూడా వాళ్ళు పొందుకున్నారు. 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? ఏం శక్తి ఇది? ఏం శక్తి ఇది? ఆయనను ప్రకటించే శక్తి, ఆయన గురించి సాక్షులుగా నిలబడే శక్తి. మనకు కావాల్సింది ఏంటంటే జనాలు గుర్తించే శక్తి. ఏం కావాలి? కర్చీఫ్ వేయంగానే పడిపోవాలి, టచ్ అనంగానే పడిపోవాలి. ఈ శక్తి కాదు. అందుకనే యు షుడ్ నో ది పవర్ ఆఫ్ గాస్పల్. సువార్తకు ఉన్న శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి. గమనించండి, సువార్త ఏం చేస్తుందని చెప్పాను? రక్షణ కలిగిస్తుంది, స్వస్థతనిస్తుంది, విడుదల కలిగిస్తుంది. దీన్ని బట్టే మనిషి ప్రకటిస్తాడు. ఈ శక్తిని వీళ్ళు 1వ అధ్యాయంలో పొందుకున్నారు కదా, ఆది అపోస్తలులు. ఈ ఎంతగా ప్రకటించటం ప్రారంభించారు అంటే ఇంకా ఏమాత్రం కూడా దేనికి భయపడకుండా ప్రకటించటం ప్రారంభించారు. ఈ శక్తిని బట్టి, ఈ పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారు వీళ్ళని చూసి? వీళ్ళు పామరులు కదా, విద్య లేని పామరులు కదా. కానీ వీళ్ళలో ఏముంది? ఆ శక్తి ఉంది. అందుకనే వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 11వ అధ్యాయంలో కూడా వీళ్ళు ఒక శక్తిని చూశారు. ఏంటది? ఆయన పునరుద్ధాన శక్తిని చూశారు. అందుకనే సాక్ష్యం ఇవ్వటానికి, ప్రకటించటానికి ఈయన వెంట విస్తారమైన జనసమూహంగా వస్తానే ఉన్నారు. అందుకనే మనం గమనించగలిగితే యేసు నామంలో శక్తి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఒక నిమిషం ఆయన ఆపండి. యేసు నామంలో శక్తి ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి స్థితిగతుల్లోనైనా సరే, మనము ఆ శక్తి మనలో ఉండటం వలన, ఆత్మ నింపుదల మనలో ఉండటం వలన దేవుని కొరకు బలంగా వాడబడతాం. అందుకని ఫిలిప్ అంటాడు 2వ అధ్యాయము, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అందుకని 17వ వచనంలో ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? యోహాను 12:17లో సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఎవరు? లాజరుని ఆయన తిరిగి లేపాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఈ రోజున కూడా సువార్త ప్రకటించటం, ఇవాంజలిజం అనేది గొప్ప శక్తి అది. కానీ ద లీస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే సేవకులు సువార్తకే ఇస్తారు. మరి ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారు? జనాల్ని పోగేయటానికి ఇస్తారు, జనాల్ని గ్యాదర్ చేయటం కోసం ఇదే అంటారు. ఏంటంటే మా దర్శనం ఇదే అంటారు. మరి నూతనాత్మలు ఎక్కడి నుంచి వస్తాయి కదా? ఆయనను సిలువ వేసినప్పుడు కూడా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. ఈ సంగతి మనం గ్రహించాలి. ఆయన యెరూషలేము వీధులు వెంట వెళ్తున్నప్పుడు ఆయనకు సాక్షులుగా ఉన్నవారు ఆయనను ప్రకటిస్తూ వచ్చారు. గమనించండి. అందుకని ఆయనను ప్రకటించటం మన బాధ్యత. నాకు చెప్పే కదా, గాడిది కూడా బహుశా ఆయనను ప్రకటించడానికి సిద్ధపడి ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఆపేసి వీలైతే దాంతో ఫోటోలు దిగి, వీలైతే దానికి కూడా ఒక 5 రూపాయలు టోకెన్ పెట్టి దీంతో ఫోటో దిగండి అంటారు కదా. అంటే ఏమైపోయింది? భక్తి కూడా ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయింది కదా. సేవ కమర్షియల్ అయిపోయింది. డబ్బు. కానీ వీళ్ళు ఆ రోజున ఇవేమీ ఆలోచించాలి. అందుకని సువార్త అంత విస్తారంగా ఆ రోజున ప్రకటించబడింది. వ్యతిరేకులు ఉన్నారు. ఎవరో? యూదులు. యూదుల్లోనే మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు.
అంత పరిస్థితుల్లో కూడా సువార్త ప్రకటించబడిందంటే శక్తివంతమైన సాక్షులుగా ఆ రోజున ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. అందుకనే మనం కూడా ఆయన వెంబడిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, మనం కూడా సాక్షులుగా ఉండాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా, సహాయము చేయండి. అయినా మీరు యెరూషలేములో ప్రవేశించిన విధానము అనేకులను కలవరపరిచింది, భయపెట్టింది. కానీ అనేక మందిని తండ్రి అది రక్షణానందాన్ని కలిగించింది, సమాధానాన్ని ఇచ్చింది, మీ శక్తిని ఇచ్చింది, మీ రాజ్యాన్ని, మీ ఏలుబడిని ప్రకటించింది అయ్యా. ఆ రీతిగా మీ రక్షణ, సమాధానము, మీ రాజ్యం మేము ఇతరులకు ప్రకటించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అటువంటి సిద్ధపాటు, ఆత్మ నింపుదల మాకు ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. నాయనా, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మనం